హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు వీడియోలో నేను కుక్కర్లో ఉడికించిన పప్పుతో ఇలా జంతికలు చేయండి. చాలా టేస్టీగా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఒకసారి ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే అలానే బటన్ వస్తుంది, దాన్ని ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. చూడండి, ఇవి ఆయిల్ అస్సలు పీల్చుకోకుండా చక్కగా క్రిస్పీగా వస్తాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇది ఎలా చేసుకోవాలో చూద్దాం. నేను ఇక్కడ కుక్కర్లో ఉడికించడానికి పచ్చెనగపప్పు 1 కప్పు, అలాగే మినప్పప్పు 1 కప్పు తీసుకున్నాను. తీసుకుని దీన్ని ఒక 2-3 సార్లు మంచిగా కడిగి దీంట్లో ఒక 4 కప్పుల వరకు వాటర్ వేసుకుని ఒక 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి. 5 విజిల్స్ వస్తే కనుక మెత్తగా ఉడికిపోతుంది పప్పు. చూడండి, ఒకవేళ మీరు ఈ మెజర్మెంట్స్తో చేసుకోవచ్చు అనుకుంటే, మీకు తెలుసు అనుకుంటా, ఇలా కూడా ఉడికించుకోవచ్చు. చూడండి, ఇప్పుడు మూత పెట్టుకుని ఒక 5 విజిల్స్ రానిద్దాం. ఇలాగా ఒక 5 విజిల్స్ వచ్చిన తర్వాత చూడండి, నాకు పప్పు మెత్తగా ఉడికింది. చూసారా? ఇప్పుడు దీన్ని మనము మిక్సీలో వేసుకుని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. వాటరు మంచిగా సరిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ వేసుకుని ఇలాగా మెత్త పేస్ట్ లాగా పెట్టుకోవాలి. చూడండి ఎంత మెత్తగా అయిందో. ఇప్పుడు ఉన్నదంతా కూడా మిక్సీలో వేసుకుని ఇలాగా గ్రైండ్ చేసుకోవాలి. నేను ఆ గిన్నెలో కలపడానికి వీలుగా లేదని కొంచెం పెద్ద గిన్నెలో తీసుకున్నాను. 1 కప్పుకి 3 కప్పులు బియ్యపిండి తీసుకోవాలి. నేను ఇక్కడ ఒక 6 కప్పుల వరకు బియ్యపిండి తీసుకుంటున్నాను. ఇలాగ 6 కప్పులు వేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకోండి. సాల్ట్ సరిపడినంత వేసుకోండి. 1 స్పూను వాము, అలాగే కలోంజీ సీడ్స్ ఉంటాయి కదా, ఆనియన్ సీడ్స్, ఒక 1/2 టీ స్పూన్ వేసాను. అలాగే ఒక 3 స్పూన్లు నువ్వులు కూడా వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. అలాగే 1 స్పూను కారం, ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకుని ఇలాగ చేత్తో ఇదంతా మొత్తం కలిసేటట్టు కింద కలుపుకోండి. ఇది మనకి వాటర్ సరిపోతాయో లేదో ఒకసారి మొత్తం కలిపిన తర్వాత దాన్ని బట్టి వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం పప్పులో కొంచెం వాటర్ వేసుకుని ఇలాగ మిక్సీ పట్టాం కదా. చూడండి, ఇదంతా ఇలాగ కలుపుకోవాలి. ఇదంతా ఇలా కలిపిన తర్వాత ఇందులో ఇప్పుడు చూడండి, నాకు ఇంకా ఇందులో వాటర్ పడతాయి అనిపిస్తుంది. ఇదంతా ఇలాగా ప్రెస్ చేస్తూ కలపండి. చూడండి, అందులో ఉన్న తడంతా బియ్యపిండికి కలుస్తుంది. ఇలా అయిన తర్వాత ఒక పెద్ద గట్టితో 2 గట్లు వేడి నూనె వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇది పక్క నుంచి ఇలా కలుపుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే చాలా వేడిగా ఉంటుంది. ఇలాగా కొంచెం చల్లారిన తర్వాత ఇలా కలిపేసుకోండి. ఇదంతా ఇలా కలుపుకున్న తర్వాత నేను 1 కప్పు వాటర్ తీసుకున్నాను. తీసుకుని కొంచెం వేసుకుంటూ కలుపుకోండి. ఎందుకంటే ఇంత పిండి కలపడం కొంచెం కష్టం అవుతుంది కదా. నాకు ఇలా ఒక 2 స్పూన్ల వరకు వాటర్ ఉండిపోయింది. దీని మీద ఏదైనా కర్చీఫ్ని ఇలా తడుపుకుని వేసుకుని మీకు ఎంత పిండి కావాలో అంత పిండి తీసుకుంటూ చేసుకోండి. ఇప్పుడు జంతికలు వేసుకోవడానికి ఆయిల్ని ఇలాగ హీట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇలా పిండి తీసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మళ్ళా మనము ఒకసారి ఇలాగ మెత్తగా ఇలా చేసినట్లయితే గుల్లగా వస్తాయి. చూడండి, ఇలా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు దీన్ని మనము ఇలాగ జంతికల గొట్టంలో వేసుకోవాలి. జంతికల గొట్టానికి మనం ఇలాగ ఆయిల్ని అప్లై చేసుకుని ఇలా రెడీ చేసుకోవాలి. రెడీ చేసుకున్న తర్వాత ఇదిగోండి, ఇలాగా మనకి చిన్నవి కావాలనుకుంటే కనుక ఇలా చేసుకోవచ్చు. చాలా ఈజీగా అయిపోతాయి ఫ్రెండ్స్. మనం ఒకసారి దీంట్లో పెట్టుకున్నామంటే ఒక ఆయికి సరిపడినన్ని మనం ఇలాగా వేసేసుకోవచ్చు. కొంచెం పిండి గట్టిగా కలుపుకోవడం వల్ల మనం ఇలా తీసుకుని వేసుకోవచ్చు. చూడండి, మనం ఇలా వేసుకున్న తర్వాత కొంచెం దానికి ఇలా నొక్కండి. నొక్కితే కనుక ఊడిపోకుండా ఉంటాయి. చూసారా? ఇలాగా మనం మామూలుగా పైకి పెట్టి ఇలా ఇలా కూడా వేసేసుకోవచ్చు. అన్నీ ఇలా రెడీ చేసుకోండి. రెడీ చేసుకున్న తర్వాత ఆయిల్ కాగిందేమో చూద్దాం. ఆయిల్ కాగింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనము ఒక్కొక్కటి కింద వేసుకుని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇప్పుడు వీటిని వేసుకోండి. వేసుకున్న తర్వాత వీటిని చక్కగా ఫ్రై చేసుకోండి. ఆయిల్కి ఎన్ని అయితే పడతాయో అన్ని వేసుకోండి. చూడండి, ఇవన్నీ పైకి లేచినాయి చక్కగా. వీటిని ఇలా టర్న్ చేసుకుని ఇవి బబుల్స్ పోయే వరకు ఇలాగా ఫ్రై చేసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, చాలా క్రిస్పీగా నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోయేట్లాగా ఉంటుంది జంతికలు. చూసారా?
మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోద్ది ఫ్రెండ్స్. అలాగే ఉన్నవన్నీ కూడా ఇలాగే ఫ్రై చేసేసుకోవాలి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలాగ ఫ్రై చేసుకోండి. చూసారు కదా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.